హలో ఫ్రెండ్స్, మీ ల్యాప్టాప్ అనేది స్లో అవ్వడానికి నేను మీకు ఒక 5 కారణాలు అయితే చెప్తాను. ఐదో కారణం అనేది పర్సనల్‌గా నేను నా పీసీలో ఫేస్ చేశాను. సో ఏంటి 5 కారణాలు తెలుసుకుంటే, మొదటి వన్ చూసుకుంటే మీ బ్యాక్‌గ్రౌండ్‌లోని స్టార్టప్ యాప్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి ఉంటాయి. సో వీటి వల్ల మీ ర్యామ్ అండ్ సీపీయూ మీద ఎక్కువ ప్రెషర్ అయితే పడుతుంది. సో స్టార్టప్ యాప్స్ అంటే ఏంటంటే, మీరు ఏవైతే సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తారు కదా, ఇవి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైం మీరు మీ ల్యాప్టాప్‌ని ఆన్ చేసినప్పుడు ఇవి ఆన్ అయితే అయిపోతాయి. సో దీనివల్ల మీ ర్యామ్ అండ్ సీపీ మీద ప్రెషర్ అయితే పడుతుంది. వీటిని మీరు ఆఫ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ టైం మీరు పీసీని ఆన్ చేసినప్పుడు ఇవి మీకు ఆటోమేటిక్‌గా కాకుండా మాన్యువల్‌గా మీరు ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇవి స్టార్ట్ అయ్యే విధంగా అయితే మీరు సెటప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలంటే, మీ టాస్క్ మేనేజర్‌ని అయితే ఓపెన్ చేయండి. టాస్క్ మేనేజర్‌లో మీకు మెనూలోని స్టార్టప్ అని చెప్పి ఒక సెక్షన్ చూడడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్తే కనుక మీకు లిస్టెడ్ అయినటువంటి కొన్ని యాప్స్ అనేవి మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. దానిపై మీరు రైట్ క్లిక్ చేస్తే డిజబుల్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఏవైతే ఎనేబుల్ అయ్యి ఉన్నాయో, సో ఏవైతే మీకు అవసరం లేదనుకుంటారో వాటిని మీరు డిజబుల్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ టైం మీరు మీ ల్యాప్టాప్ని ఓపెన్ చేసినప్పుడు లేదా ఆన్ చేసినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా అయితే ఆన్ అవ్వు. సో దీనివల్ల ర్యామ్ అండ్ సిపిఎం మీద ప్రెషర్ అయితే పడదు. సెకండ్ థింగ్ చూసుకుంటే కనుక, మీ ల్యాప్టాప్ స్లో అవ్వడానికి మీ ల్యాప్టాప్లో సరైన ర్యామ్ లేకపోవడం. సరైన ల్యాబ్ అంటే ర్యామ్ యొక్క సైజ్ అనేది మీ అవసరానికి అనుకూలంగా లేకపోవడం. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారనుకోండి మీ ల్యాప్టాప్లోని, సో దీనివల్ల మీకు మీ ల్యాప్టాప్ అనేది స్లో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎలా అంటే, మీరు ఒక 4 GB ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని యూజ్ చేసి మల్టీ టాస్కింగ్ చేస్తుంటే కనుక ఆ టైంలోని ఆ మల్టీ టాస్కింగ్కి అట్లీస్ట్ 6 GB ఆఫ్ ర్యామ్ కావాలేమో, మీరు యూజ్ చేసే కండిషన్ బట్టి నేను చెప్తున్నాను. సో అలాంటి టైం అప్పుడు మీకు స్లో అనిపిస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మీరు 4 GB నుంచి 8 GBకి అప్గ్రేడ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాడ 8 GB ఆఫ్ ర్యామ్ ఉన్నటువంటి ఒక ల్యాప్టాప్ ఉందనుకుంటే, అలా టైంలో మీరు సైమల్టేనియస్లీ కొన్ని వెబ్సైట్స్ని ఓపెన్ చేశారు లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ని మీరు కంటిన్యూస్లీ రన్ చేస్తున్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్ స్లో అవుతుందంటే ఆ 8 GB ఆఫ్ ర్యామ్ అనేది ఈ మల్టిపుల్ టాస్క్ చేయడానికి అవకాశం లేదు, అంటే అది అంత సామర్థ్యం కలిగి లేదని అర్థం. సో అప్పుడు మీరు 8 GB నుంచి 16 GBకి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు స్మూత్ ట్రాన్సిషన్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ ర్యామ్ లేకపోవడం వల్ల కూడా మీ ల్యాప్టాప్ అనేది స్లో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ అంటే మూడో కారణం గురించి మనం మాట్లాడుకుంటే కనుక, మీ పీసీలోని లేదా ల్యాప్టాప్లోని టెంపరరీ ఫైల్స్ అనేవి ఎక్కువగా స్టోర్ అయిపోవడం వల్ల మనకి క్యాషే మెమరీస్ ఉంటాయి కదా, వీటిలో మీకు ఎక్కువగా టెంపరరీ ఫైల్స్ స్టోర్ అయిపోవడం వల్ల మీ సి డ్రైవ్ అనేది స్లో అయిపోయి మీ ఓవరాల్ ల్యాప్టాప్ని అయితే స్లో అయితే చేస్తుంది. సో వీటిని ఎలా డిలీట్ చేయాలంటే, మీరు రన్ కమాండ్ ప్రాంప్ట్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. విండోస్ +R చేస్తే మీకు రన్ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది కదా, దీంట్లో మీరు %temp% అని చెప్పి టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మీకు ఒక టెంపరరీ ఫోల్డర్ అయితే దొరుకుతుంది. సో ఈ ఫోల్డర్లో మీకు ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో చూసిన వీడియోస్, గూగుల్లో సెర్చ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, మీరు ఇప్పటి వరకు చేసిన హిస్టరీ మొత్తానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా మీ పీసీలో స్టోర్ అయితే ఏంటంటే నెక్స్ట్ టైం మీరు దాన్ని ఓపెన్ చేసినప్పుడు, యాక్సెస్ చేసినప్పుడు అవన్నీ కూడా వెంటనే లోడ్ అవ్వడానికి. సో అలాంటి ఫైల్స్ అన్నీ కూడా మీ సి డ్రైవ్లో నింపిపోతే మీ సి డ్రైవ్ అనేది రెడ్గా కనిపిస్తుంది. సో దీని ద్వారా మీ పీసీ అనేది స్లో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకని చెప్పి మీరు ఈ %temp% ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి కంప్లీట్గా డిలీట్ చేసండి. ఇలా టైంలోని మీ గూగుల్ క్రోమ్ కానీ లేదా అడిషనల్ ఏవైనా బ్రౌజర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటే వీటన్నిటిని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి వీటిని క్లియర్ చేయడం ద్వారా మీరు ఏదైతే సి డ్రైవ్ ఉంటుంది కదా, దీనిలో చాలా వరకు స్టోరేజ్ అనేది మ్యాసివ్గా తగ్గుతుంది. సో మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అయితే అవుతుంది. ఫోర్త్ వన్ చూసుకుంటే, అంటే ఫోర్త్ మేజర్ కారణం చూసుకుంటే, చాలామంది ల్యాప్టాప్లో ఇప్పటికీ కూడా హార్డ్ డిస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఎస్ఎస్డి జమానాలో ఉన్నాం, బట్ చాలామంది ఓల్డ్ ల్యాప్టాప్స్ అనేవి హార్డ్ డిస్క్లు అయితే ఉంటాయి కదా, సో హార్డ్ డిస్క్ అనేది ఎస్ఎస్డితో కంపేర్ చేస్తే స్లోగా అయితే ఉంటుంది. సో ఇది ఒక కారణంగా అయితే చెప్పుకోవచ్చు మన ల్యాప్టాప్ అనేది స్లో అవ్వడానికి. ఫిఫ్త్ వన్ చూసుకుంటే, ఇది మెజారిటీ పర్సనల్గా నేను ఫేస్ చేసింది. అదేంటంటే, మీ పీసీలోని మాల్వేర్ ఇన్స్టాల్ అవ్వడం. మీకు తెలియకుండానే మీ పీసీలోకి మాల్వేర్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది మీ పీసీని అస్తవ్యస్తలు అయితే చేస్తుంది. పర్సనల్గా నా పీసీలో అయితే జరిగింది. సో మీకు ఒక రియల్ టైం, అంటే నాకు జరిగిన రియల్ టైం సిచ్యువేషన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేంటంటే, మా తమ్ముడు సరదాగా ఒక VPN డౌన్లోడ్ చేద్దామని చెప్పి VPN అయితే డౌన్లోడ్ చేశాడు ఆన్లైన్ సోర్స్ నుంచి. VPN డౌన్లోడ్ చేసాడు, VPN ఇన్స్టాల్ చేశాడు, బట్ ఓపెన్ చేసినప్పుడు VPS పని చేయట్లేదు. VPN పని చేయకపోవడం వల్ల దాన్ని అన్ఇన్స్టాల్ కూడా చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ VPN ఎప్పుడైతే ఇన్స్టాల్ అయింది కదా, ఎప్పుడైతే డౌన్లోడ్ అయింది కదా, దీంతో మనకి మాల్వేర్ కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది. నా పీసీలోకి డౌన్లోడ్ అయిపోయి ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండిపోయింది. వాడు VPN అన్ఇన్స్టాల్ చేశాడు, కానీ ఈ మాల్వేర్ మాత్రం అన్ఇన్స్టాల్ అవ్వలేదు. దీనికి సంబంధించి ఫైల్స్ అన్నీ కూడా కరెక్ట్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది, కానీ మాల్వేర్ మాత్రం మన పీసీలో ఉంటుంది. నా పీసీలో అలాగే ఉంది. నా పీసీ అనేది ఉన్నట్టుండి ఒక బ్లూ స్క్రీన్ వచ్చి ఎర్రర్ మెసేజ్ మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఎర్రర్ అనేది
నాకు తరచుగా వచ్చేది. ప్రతిసారి నేను పీసీ యూజ్ చేసిన ప్రతిసారి కూడా నాకు ఈ పాపప్ అనేది వచ్చేది. నా పీసీ అనేది రీస్టార్ట్ అయిపోతూ ఉండేది. మల్టిపుల్ టైమ్స్ అనేది ప్రతిరోజు అనేది నాకు ఇది జరగడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఏదైతే మన గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, దీంట్లో నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు స్కిప్ చేస్తున్నాం కదా, స్కిప్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఈ ఎర్రర్ అనేది చూడడం అయితే జరిగేది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ అనేది నాకు చూడడం అయితే జరిగింది. సో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యడం వల్ల నేనేం చేశాను, కంప్లీట్‌గా విండోస్ 11 అనేది మళ్ళీ రీఇన్‌స్టాల్ అయితే చేశాను. కంప్లీట్‌గా మన పెన్ డ్రైవ్‌లో యాడ్ చేసి ఫ్రెష్‌గా అయితే చేశాను. నా ఇప్పటివరకు ఎక్కించుకున్న సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా నా సి డ్రైవ్‌లో ఉన్న మెయిన్ ఫైల్స్ అన్నీ కూడా ఎరేజ్ అయితే అయిపోయాయి. నేను వాటన్నిటిని కూడా బ్యాకప్ అయితే చేసుకున్నాను. బట్ ఈ మాల్‌వేర్ అనేది మనకు తెలియకుండా ఎలా మనం అన్‌వాంటెడ్ వెబ్‌సైట్స్ నుంచి మనం తెలియకుండా మనం సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు వాటిలో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చెప్పి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటిది ఉండకపోవడం వల్ల దాన్ని మనం అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాం. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం మనకి మాల్‌వేర్స్ అనేవి ఇన్‌స్టాల్ అయితే అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మీ పీసీ ఖచ్చితంగా, నా పీసీ అయితే పర్సనల్‌గా ల్యాగ్ అవ్వడం కాదు, నాకు నరకం అయితే చూపెట్టింది. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి కాబట్టి ఈ 5 కారణాల్లోని ఈ ఐదో కారణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరెప్పుడు కూడా ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నారంటే ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. లేదంటే గనక మీకు విండోస్ ఓఎస్ చేసుకోవడం రాకపోతే బయట మీకెళ్తే గనక రూ. 600 ఛార్జ్ చేస్తున్నారు. పర్సనల్‌గా నేను చెక్ చేసింది. అయితే మీరు ఇంట్లో చెక్ చేసుకుంటే కనుక మీకు వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ ప్రాబ్లమ్ లేదనుకుంటే, నాకు ప్రాబ్లమ్ లేదు. నా పీసీలో కూడా ఇప్పటికి స్టిల్ వాటర్ మార్క్ అయితే ఉంటుంది, యాక్టివేట్ విండోస్ అని చెప్పి. సో ఎందుకంటే మనం పర్చేస్ చేయలేం వాటిని. వీటికి తెలిసిందే కదా మీకు చీట్ కోడ్స్ అయితే ఉంటాయి. సో అలాంటివి నేను యూజ్ చేయాలనుకోవట్లేదు. సో బయటికెళ్తే మాత్రం మీకు 600 తీసుకుంటారు. చీట్ కోడ్స్ అన్నీ యాక్టివేట్ చేసేస్తారు. బట్ రూ. 600 అనేది చాలా విలువగా పెట్టి నేను దాన్ని స్కిప్ చేశాను. సో ఈ 5 కారణాలు ఖచ్చితంగా మీ ల్యాప్టాప్‌లోనైతే మీరు జాగ్రత్త పడండి. సో మీ ఇక్కడ పీసీ ఉన్న ల్యాప్టాప్ ఉన్నా సరే ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు: 1 మీ స్టార్టప్ యాప్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నెసెసరీ యాప్స్ అన్నిటిని తీసేయండి. 2 మీ ర్యామ్‌ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 3 మీ టెంపరరీ ఫైల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయండి. 4 హెచ్‌డిడి ఇంకా యూజ్ చేస్తుంటే గనక హార్డ్ డిస్క్ ఇంకా యూజ్ చేస్తుంటే గనక హెచ్‌డిడికి షిఫ్ట్ అవ్వండి. 5 మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు యాంటీవైరస్ యూజ్ చేస్తూ స్కానింగ్ అయితే చేసుకోండి. మీ పీసీకి నేను స్కానింగ్ చేస్తున్నా సరే స్కానింగ్ ద్వారా కూడా ఎర్రర్ అయితే అయ్యేది కాబట్టి సో బీ కేర్‌ఫుల్. మీరు ఈ 5 కారణాల చేత జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో ఎవరైనా సరే వాళ్ళ కాడ ల్యాప్టాప్ ఉండి వాళ్ళు ఈ 5 కారణాలు తెలుసుకోవాలంటే కనుక యూస్ఫుల్‌గా అయితే ఉంటుంది. సో మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే కనుక మన ఛానల్‌లోని ల్యాప్టాప్ అండ్ పీసీ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తుంటా కాబట్టి మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా చెప్పాలనుకున్నా లేక ఏమైనా అడగాలనుకున్నా సరే ప్లీజ్ కమెంట్ సెక్షన్‌లో వాటినైతే కమెంట్ చేయండి. నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.